గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఈ ఏడు 60 అడుగుల ఎత్తులో శ్రీచండీ కుమార్ అనంత మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు వినాయకుడు. చవితికి 2 రోజుల ముందే పూర్తయ్యేలా విగ్రహ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా భారీ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. 1954లో 1 అడుగుతో ప్రారంభమైన గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడు 63 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఉత్సవ కమిటీ ఏర్పడి 63 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 60 అడుగుల భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడు శ్రీచండీ కుమార అనంత మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు కనిపించనున్నాడు. విగ్రహం వెనుక నుంచి మీది భాగం దాకా పచ్చని చెట్టుతో పాటు కుడివైపు కుమారస్వామి, ఎడమవైపు దుర్గామాత విగ్రహాలు గణపతితో పాటు కొలువుదీరనున్నాయి. ఎడమవైపు మండపంలా మహాకాల శివుడు, కుడివైపు మండపంలా మహిషాసుర మర్దిని భక్తులకు దర్శనమిస్తారు. వినాయకుడి ఎత్తు ముందుగా 58 అడుగులకు అనుకున్నామని, కానీ భక్తుల కోరిక మేరకు 60 అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు ఉత్సవ కమిటీ సభ్యులు. మరో 15 రోజులల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తయితాయని, ఈ నెల 22 నుంచి భక్తులకు దర్శనం కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కూడా ఏర్పాట్లకు సహకరిస్తుందని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పటిలాగే ఈ సంవత్సరము రూపుదిద్దుకుంటుండు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఉంటుండు. ఈ సంవత్సరం చండీ కుమార అనంత మహాగణపతి గత సంవత్సరం 57 అడుగులుండే. ఈ సంవత్సరము ఈ వినాయకుడు 60 అడుగులు ఉంటుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఎట్లాగైతే ఖైరతాబాద్ వినాయకుని చూపు ఖైరతాబాద్ ఉంటుంది. ఎవరైనా లడ్డు తెచ్చినా గానీ ఆ భగవంతుని పాదాల పైన పెడతాము. 25వ తారీఖు నాడు పండుగ కాబట్టి 23, 22 తారీఖు రోజు వినాయకుని పనులన్నీ పూర్తయితాయి. గత సంవత్సరం లాగా మీరు అప్పుడు దర్శించుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా 63వ సంవత్సరము దాదాపు 57 నుంచి 60 ఫీట్ల మధ్యలో ఉంటుంది. వినాయకుని చేయడంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం ఉంటుంది. వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్ డిపార్ట్మెంట్, మరి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ బ్యారికేడింగ్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ఇక్కడ ఉన్న బస్తీ ప్రజలు, ఎందుకంటే వినాయక చవితి 10 రోజులు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతారు. అందరు సహాయ సహకారాలతో దాదాపు 150 మంది కళాకారులతో దాదాపు 3 నెలల సమయంలో ఇంత సుందరమైన వినాయకుడు ఇక్కడ తయారవుతా ఉంటుంది. ఏటా పెట్టినట్లే ఈ ఏడు కూడా విగ్రహానికి వెనక భాగంలో 5 పడగల పాము ఆకారం ఉంటదన్నారు శిల్పి రాజేంద్రన్. దాదాపు 150 మంది వర్కర్లు 4 నెలలుగా విగ్రహ తయారీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా 70% పనులు పూర్తి చేశామని, మరో 15 రోజులల్లా విగ్రహ నిర్మాణం పూర్తయితదని చెప్పారు. మే 22 తారీఖు భూమి పూజ చేసి అక్కడి నుంచి వరుసగా 1 by 1 పని నడుస్తూనే ఉంది. దాదాపు 140 నుంచి 150 మంది కార్యకర్తలు పని చేస్తూనే ఉన్నారు. రాత్రి పగలు చేస్తున్నాము. 70% వర్కులు దగ్గర పడింది. ఇంకా 2-3 రోజుల్లో వినాయకుడు కూడా ఫినిష్ అవుతుంది. 10 తారీఖు అంతా కూడా వినాయకుడిని పెయింటింగ్కి మొదలు పెడతాము. 20 తారీఖు భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ వినాయకుడిని ఈ డిజైన్లో 60 ఫీట్ చేస్తేనే అందంగా ఉంటుందనేదే మా ఉద్దేశం. ఇక ఈ ఏడు కూడా తాపేశ్వరం నుంచి తీసుకొచ్చే లడ్డూనే వినాయకుడికి మహాప్రసాదంగా పెట్టనున్నారు.